హాయ్ నేను సతీష్. ఈ నామినేషన్ ప్రాసెస్ కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించినా కానీ అంతమంది కసి తీరేదానికి అవకాశం రాదు. ఇప్పటికే లైవ్లో వాళ్ళు కూడా బాధపడతాను, నాకు కూడా అది అనిపించింది. 1-1 ఉందనుకోండి, నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావో చేసుకొని నీకు 2 ఆప్షన్స్ అని పెట్టేస్తే ఇంకా అందరికీ కసి అయితే తీరిపోద్ది. ఈ వారం అంతా వీక్ అంతా ఉన్న బ్యాగేజ్ అంతా ఆ క్యారీ చేసిందంతా బయట పెట్టేసి ఆవేశం అంతా దించుకుంటారు, చల్లార్చుకుంటారు, బాగుంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే లక్కీ డ్రా లాగా ఈ టాస్క్లు ఆడి గేమ్స్ ఆడేటప్పుడు పర్టికులర్గా వేరే వాళ్ళ విషయంలో పాయింట్ ఉన్నా సరే ఈ టాస్క్ పరంగా ఎవరినైతే చూజ్ చేసుకుంటారో అందులో ఉండే వాళ్ళతోనే పాయింట్ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో టాస్క్ డిజైన్ అంతా బెటర్గా ఉన్నా సరే 1-1 ఆప్షన్ లేకపోవడం అనేది వెళితే నిన్న కూడా చూసాం కదా. రీతు చౌదరి అయ్యో మాకు ఆప్షనే రాలేదు, ఫస్ట్ భరణి అట్లాగే ఇమాన్యుయల్ శ్రీజ వేస్తే మిగతా అంతమందికి ఛాన్సే రాకుండా పోయింది, టాస్క్ కూడా వేగంగా క్లోజ్ అయిపోయింది మాదిరిగా. సో అలా ఉండుంటే బాగుండేది అనిపించింది. అట్లాగే ఈ ప్రోమో ప్రకారం నా అనాలిసిస్ చెప్పే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసేసేయండి వీడియోకి. ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు, ప్రాసెస్ అంతా ఎట్లా ఉందని మార్నింగే నేను 7 o'clock వీడియో అప్లోడ్ చేసే జర్నలిస్ట్ సర్వీస్లో రెగ్యులర్గా మన నుంచి ఇలాగా ఫస్ట్ అప్డేట్స్ అన్నీ పక్కా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తోనే వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ బటన్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటేనే వీడియో నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అట్లాగే మీ ఒపీనియన్ కూడా పెట్టండి. ఈ ప్రోమో చూసేప్పటికే మీరు రామురాదిడేటు నేను కాదు మాట్లాడితే ఆడియన్స్ మాట్లాడతారు అంటున్నాడు కదా, మరి ఖచ్చితంగా మీరు స్పందించండి. మీరు ఈ టాపిక్ మీద ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఒక్క మాటలో అయినా సరే, ఒక పదంలో అయినా సరే ఒక మెసేజ్ పెట్టండి, సరేనా? ఎందుకంటే మీరే కదా హౌస్ మేట్స్ ఉంచాలా పంపాలా డిసైడ్ చేసేది. సో ప్రోమో మీద కావచ్చు, లైవ్లో చూసేటప్పుడు కావచ్చు, కంటెస్టెంట్ల మీద కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటి మెసేజ్ పెడితే మిగతా ఆడియన్స్ కూడా ఇలా అనుకుంటున్నారు. ఆడియన్స్ మన చుట్టూ ఉండే వాళ్ళందరి గురించి, బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఒకరి గురించి ఎవరు ఎట్లా ఆలోచిస్తున్నారో, ఫన్ కావచ్చు, సెటైరికల్గా కావచ్చు, సీరియస్గా కావచ్చు, మీకు ఏమనిపించింది అది ఒక్క మెసేజ్ పెట్టండి చాలు, సరేనా? అయితే శ్రీజ చెబుతూ ఉంది ఎక్కడి నుంచి వచ్చారో అనేది రాంగ్ వర్డ్ అని చెప్పేసి, అది 100% ఫ్యాక్ట్. తప్పు కదా, అలా అనకూడదు కదా. ఇప్పుడు సంజన ఏంటంటే ఓపిక లేని జాగా నుంచి వచ్చారు అనేది వివరంగా చెప్పా అని చెబుతుంది. నాకు ఫస్ట్ టైం విన్నా ఇలా. అంటే ఓపిక ఉన్న జాగాలు, ఓపిక లేని జాగాలు ఎలా ఉంటాయి ఏంటి? ఇప్పుడు ఈ సీజన్లో ఎట్లా ఉందంటే చాలామంది తప్పు జరిగిపోయిన తర్వాత దాని చుట్టూ మళ్ళీ కవర్ చేసుకుని కవర్ డ్రైవ్లో ఆ తప్పుని సర్ది చెప్పుకునేదానికి మండితనంగా వెళ్ళిపోతున్నారు. తప్పు ఎస్ ఇది అర్థమైన తర్వాత ఓకే నాది సారీ, తప్పు అయిపోయింది, అనుకోకుండా వచ్చింది, ఆవేశంలో వచ్చింది, ఫ్లోలో వచ్చింది, ఏదో అనుభవం ఏదో ఆ టైంలో ట్రిగ్గర్ అయిపోయి అట్లా అనేసా, ఇలా క్లియర్ చేసుకోవాలి, షార్ట్ అవుట్ చేసుకోవాలి తప్ప కించపరుస్తున్నట్టు ఉంది. ఆయన చెప్పేటప్పుడు కూడా నా ఉద్దేశం అది కాదమ్మా, నిన్ను కించపరచాలని, తక్కువ చేయాలని కాదమ్మా అని చెప్పుకోవాలి. సగం ఏంటంటే తెలుగు ప్రాబ్లం, సగం ఏంటంటే మనం చెప్పిందే రైట్ అని సమర్థించుకోవాలని విఫల ప్రయత్నం కావచ్చు. కానీ 100% తప్పది, కించపరచడమే కదా అది. నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అనేటప్పుడు ఓపిక ఏ జాగా నుంచి వచ్చావు అని చెప్పడం అని చెబుతావు తప్ప ఎక్కడి నుంచి వచ్చారంటే ఏంటిది రకరకాలుగా వస్తాయి కదా. ఏ ప్రాంతము అనేది వస్తుంది, ఏ ఊరు నుంచి వచ్చావు అని వస్తుంది, ఇంకా ఎలాంటి ఫ్యామిలీ, ఇంకా ఎన్నైనా వస్తాయి. అవి తప్పది. హౌస్లోకి వచ్చాక హౌస్లో జరిగింది ఇన్సిడెంట్స్ ఏమైనా బాబు నువ్వు ఇక్కడ నీ వల్ల ఇప్పుడు అది చెప్పొచ్చు, మన తనుజకి నాకు అంత గొడవ అయిపోయిందంటే నీ వల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యామంటే చక్క హౌస్లో జరిగింది అది. ఆ టీ విషయంలో నేను చెప్పాను అన్న తీరా చూస్తే నువ్వే వీకెండ్లో ఒప్పుకున్నావంటే రామురాధుడు కూడా కిక్కురు మనలేడు, మాట్లాడలేడు. ఎస్ మేడం నా తప్పు అయిపోయింది అని చెప్పొచ్చు. ఆయన కూడా హౌస్లో జరిగిన మాట్లాడాలి తప్ప అసలు రావడమే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు అంటే మరి వాళ్ళు కూడా అవన్నీ అనొచ్చు కదా. ఆడియన్స్ కూడా అందుకే ఇలాంటి దగ్గరే రియాక్ట్ అవుతారు గట్టిగానే. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అందరూ ఒకే లెక్క చూస్తారు. ఆడియన్స్ విషయంలో ఎవరిది ఉండదు. ఈ సీజన్ నేను ఫ్రెష్గా మొదలు పెడతా. ఎవరెవరు ఎలాంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ వస్తాయి, ఎలాంటి బిహేవియర్ వస్తుంది, ఎలాంటి స్మార్ట్ పాయింట్స్ తీస్తారు, ఇవన్నీ ఆలోచించుకుని ఎక్స్పెక్టేషన్స్తో కూర్చుంటారు. టీవీల ముందు, ఫోన్లో చూసేది, డెస్క్టాప్లు, టీవీ, కంప్యూటర్లో చూసేది. సో అలాంటప్పుడు ఎవరు బాగా పాజిటివ్గా కనెక్ట్ అయితే, ఇప్పుడు సంజనాకి ఇన్ని రోజులు ఎందుకు వచ్చిందారే, సంజన లేకపోతే ఈరోజు ఎపిసోడ్ ఏముంది, సంజన లేకపోతే ఈరోజు కంటెంట్ ఏముంది, సంజన లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఏముంది, అందుకే కదా కనెక్ట్ అయిపోయారు. ఆవిడికి అంత లెక్క. ఈ సీజన్లో ఫస్ట్ ఎవరికైనా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు హౌస్లోకి వచ్చాకంటే ఈవిడికే అయ్యారు, ఫస్ట్ డే నుంచి అయ్యారు. కానీ ఇలాంటి మాట్లాడేటప్పుడు తప్పు. సో రామురాదు నేను మాట్లాడిన ఆడియన్స్ మాట్లాడతారంటే మరి మీరు ఏం మాట్లాడుతారు ఈ టాపిక్ మీద చెప్పండి. ఖచ్చితంగా ఆవిడ అనేది అయితే రాంగు, నో డౌట్. సో మన షెట్టి కూడా అంటున్నాడు అది తప్పు అని చెప్పేసి, మాస్క్ మ్యాన్ కూడా అది చాలా తప్పు అంటూ ఉన్నాడు. అలాగే ఇతని గురించి కూడా మాట్లాడదాం, చాలా టాపిక్ అయితే ఉంది కనుక. ఇమాన్యుయల్ కూడా చెబుతూ ఉన్నాడు కోపం వస్తే మాటలు వదిలేస్తూ ఉన్నావు. సో ఆ రోజు కూడా నీకు చెప్పానంటే చెబుతూ ఉన్నాడు, నిన్న కూడా చెప్పాడు, మొన్న కూడా చెప్పాడు, చెబుతూనే ఉన్నాడు ఆయన. సో కొద్దిగా ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆచితూచి, ఎందుకంటే పూర్తిగా తెలుగు రానప్పుడు కొంత తడబాటు ఉండేటప్పుడు, ఇబ్బంది ఉండేటప్పుడు కాస్త టెంపర్ కాకుండా ఆలోచించి వెళ్ళాలి. ఫ్లోలో ఏదో అనేసాను మళ్ళీ దాన్ని సమర్థించుకుంటాను అనేది కంటే ఆలోచించుకుంటూ వెళ్తేనే బెటర్. అట్లాగే సంజన మరి ఇక్కడ డబుల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్ తెలియదు నాకంటే
ఇప్పుడు అందులో డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ ఉంది. డైరెక్ట్గా అంటుందంటే నీది ఏ ఊరు, ఏ ప్రాంతం, ఏ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ వస్తాయి కదా. రాంగ్ కరెక్ట్ చేసుకోకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకొని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. డైరెక్ట్గా అనేసాగుతారు మళ్ళీ, ఇంకా అందులో ఇంకా డబుల్ ట్రిపుల్ మీనింగ్ ఏముంది అక్కడ. అలాగే రీతు నెక్స్ట్ నామినేషన్ శ్రీజ వీళ్ళు చేస్తున్నారు, దివ్య వాళ్ళు. ఎందుకంటే గిచ్చి నొప్పి వస్తుందా లేదనేది, ఎంటర్టైన్మెంట్ ఉందా లేదనేది మీ ఫీలింగ్. అంటే ఆ బట్టల దొంగతనం విషయంలోనే అవుతుంది, అదే పాయింట్, ఇంకేముంది. ఇప్పుడు ఇందులో దివ్య కూడా అంటుంది శ్రీజ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని ప్రియా చెబితే తప్ప నాకు తెలియదంటే ప్రియా కూడా ఇన్వాల్వ్ అయ్యింది, శ్రీజ అయ్యింది, సంజన అయ్యింది, అందరూ ఉన్నారు. ఆ విషయంలో కొన్ని పనిష్మెంట్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. శ్రీజ కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తే అన్ని దొంగతనాలు మరి సంజన తాలూకా లిప్స్టిక్ మస్కరా వీటికి ఇవ్వాలి, ఆ బట్టలకి ఇవ్వాలి, అన్నింటికి ఇవ్వాలి. ఫస్ట్ అయితే పెడితే అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. సో ఫైనల్గా నాకు కూడా ఇవ్వచ్చు, నేను కూడా చేశాను అన్నది అది వ్యాలిడ్ పాయింటే. మరి కొత్త అమ్మాయి రాగానే ఒక ర్యాగింగే అయ్యింది, అది ఫన్ కోసం చేసినట్టు వాళ్ళకి అనిపించిన. ఇంతవరకు చేసిన అనేక విషయాలు లైట్ తీసుకున్నారు, ఫన్ కోసం కంటెంట్ కోసం ఏదో చేస్తాం. బట్ ఇది మరి హట్టింగ్ అనిపించింది. రాగానే వీకెండ్ డ్రెస్తో సహా దాచేస్తాము, అన్ని బట్టలు తీసుకెళ్ళి బీన్ బ్యాగులు కుక్కేసి, అది కరెక్ట్ కాదు. కనుక ఆ విషయంలో పనిష్మెంట్ అయినా తీసుకోవాల్సింది, ఇవ్వాల్సిందే. వాళ్ళు దానికోసం కూడా అయిపోయింది కదా అంటే మరి ఇప్పుడు ఎక్కడ పాయింట్లో తెస్తారు కదా, ఫస్ట్ వారం, సెకండ్ వారం, మూడో వారం తెచ్చి వారం చేసుకున్నట్టుగా. ఇక ఫ్లోరా హరీష్తో ఏక ఫ్లోరా వర్సెస్ హరీష్, రామురాధుడు వర్సెస్ హరీష్, తనూజ వర్సెస్ హరీష్ ఇంతమంది నడుస్తూ ఉంది. సో ఫ్రెండ్షిప్లో బేసిక్ రూల్ అంటే ట్రస్ట్ లేకపోతే నో ఫ్రెండ్షిప్ అండి అని చెబుతూ ఉంటే, మీలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు అని చెబుతూ ఉన్నాడు. అట్టగే మీరు నాకు థ్రెట్ చేస్తున్నారంటే మీ మంచి కోసం వెల్విషర్గా తప్పు విషయంలో స్టాండ్ తీసుకోవాలని చెబుతున్నట్ట. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, అసలు వాళ్ళ వెల్విషర్గా వీళ్ళ వెల్విషర్గా ఉండడానికి వెళ్ళాడే ఈయన. మాట్లాడితే ఏం చెప్పాడంటే ఆ రోజు, నేను మీకు బటర్ పూయడానికి రాలా, మీకు మసాజ్ పెట్టడానికి రాలా, నాకు ఫ్రెండ్షిప్లో బాండ్ అక్కర్లేదని ఎంత గట్టిగా రీసౌండ్ వస్తుంది ఆడియన్స్ చెవుల్లో ఇప్పటికి కూడా. మరి ఇప్పుడు ఎందుకు ఆవిడ వెల్విషర్గా ఈయన ఉండాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వెళ్ళాడా? ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఫ్రెండ్షిప్లో అనేది ఏంటంటే ట్రస్ట్ అనేటప్పుడు ఆ ఫ్రెండ్షిప్ నువ్వు నాకు వెంటనే ఇమీడియట్గా చూపిస్తూ ఉన్నాడే, మీరు నాకు థ్రెట్ను కూడా ఇస్తున్నారంటే ఇక్కడ కూడా ఒక బెదిరింపు ద్వారంతోనే వెళ్తుంది. మీలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు అనేకంటే ఏమమ్మా ఇప్పుడు మీరు చెబుతున్నది ఏంటి, ఆ ట్రస్ట్ లేకపోతే నో ఫ్రెండ్షిప్ అన్నారు. మీ ట్రస్ట్ నేను ఎక్కడ కోల్పోయాను, మన ఫ్రెండ్షిప్కి నేను ఎక్కడ ఏమంటుందండి ఫ్రెండ్షిప్లో ఎక్కడ నేను మీకు అన్యాయం చేశాను, ఎక్కడ లేక మీకు వెన్నుపోటు పొడిచని ఇట్లా అడగొచ్చు. కానీ ఏంటి వెంటనే మీలాంటి ఫ్రెండ్స్ నాకు వద్దు అంటే అసలు అది రియల్ ఫ్రెండ్షిప్పేనా? నా బ్యాగేజ్ కానీ నా నెగిటివిటీ కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి, దించుకోవడానికి, మీకు చెప్పినట్టుగా ఆడియన్స్ చెప్పడానికి ఒక మనిషి ఉండాలి. అలాంటి మనుషులు ఇతరికి ఎవరంటే ఒక ఫ్లోరా, ఒక రామురాధుడు, ఒక ఏం పేరైనా సుమన్ శెట్టి. అలాంటి వాళ్ళకి చెప్పి 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 నేనైతే అలాగా చెప్పి అందుకోసం ఒక ఫ్రెండ్షిప్ ఆర్గానిక్గా నిజంగా ఎమోషనల్ ఉంటే ఒకవేళ తప్పులు ఉన్నా సరే ఏంటి ఎందుకు అయ్యో సారీ కన్ఫ్యూజ్ అయిపోయినా లేకపోతే మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఫ్రెండ్షిప్లో ఎవరైనా అలా చేస్తారు ఇట్లా మాట్లాడచ్చు కదా. వెంటనే ఇమీడియట్ మీ ఫ్రెండ్సే నాకు వద్దు. పైగా మరి ఎందుకు వచ్చాడు, వెల్విషర్గా ఉండడానికి వచ్చాడా? ఈయన పదే చెప్పింది ఏంటి, నాకు బట్టర్ అక్కర్లే. అసలు ఫస్ట్ ప్రోమో మీకు గుర్తుందో, ఫస్ట్ ప్రోమో అభిజిత్ బిందు మాధవలతో అసలు బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందండి? ఫ్రెండ్స్ కోసం వెళ్తారా, ఫ్రెండ్స్ కప్పిచ్చేస్తారా అంటే ఎందుకు అవ్వకూడదు, ఫ్రెండ్స్ అవ్వకూడదు అంటే కప్పిచ్చేస్తారా, ఇవన్నీ మాట్లాడాడు కదా. అసలు ఫ్రెండ్షిప్పే ఉండకూడదు అన్నాడు. మరి ఇన్నాళ్ళు ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాడు, ఇక్కడ ఏం చేద్దామని చేశాడు? పైగా నువ్వు ఫ్రెండ్స్ కూడా ఎట్లా అంటే ఇతడు ఫ్రెండ్స్ అయిన వాళ్ళందరూ కూడా ఇతడి శత్రువులకు కూడా శత్రువు అయిపోవాలి, అది మెయిన్ ఇతడు కోరుకునేది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి, ఆయన దోస్తులు అనుకుని ఎవరైనా ఉన్నారా, ఫ్లోరా కావచ్చు, రామురాధుడి కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు, ఎవరైనా ఆయన దోస్తులు కూడా ఆయన శత్రువులుగానే చూడాలి, అయిపోవాలని కోరుకుంటాడు. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని తెగ చూస్తూ ఉంటాడు. సో వాళ్ళందరికీ క్లాసులు పీకుతూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మేనపులేట్ చేస్తూ తెగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. సో వాళ్ళు ఫైనల్గా విసిగిపోయి వేసారిపోయి తిరిగి ఇప్పుడు ఎదురు తిరిగేసరికి మీలాంటి వాళ్ళు అసలు నాకు అక్కర్లేదంట. మరి ఎన్నాళ్ళు ఎందుకు చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్? వెల్విషర్ కాదు వెల్విషర్ అని చెప్పేటప్పుడు అయినా మీకు వెల్విషర్గా మిమ్మల్ని ఉద్ధరించాలి, మీకేదో మంచి చేయాలని చెబితే మీరు తీసుకోవట్లేదంటే అందుకోసం వెళ్ళదు కదా. మీ ఆట మీరు ఆడడానికి వెళ్ళారు, మీ కప్పు మీరు గెలవడానికి వెళ్ళారు, మీకు ఒక ఒపీనియన్ మీ స్ట్రైట్కి పోవాలి తప్ప వీళ్ళని ఉద్ధరించడానికి వెళ్ళారా? మీ మంచి కోసం చెప్పడానికి వెళ్తే ఇందుకోసం వెళ్ళదు కదా. స్టాండ్ తీసుకోవాలి వద్దు నిద్ర ఎందుకు చెబుతాడు, వాళ్ళకి నచ్చిన స్టాండ్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఉంది రామురాధుడు సంజన విషయం వచ్చేసరికి టక్కన వెళ్ళిపోయి అక్కడ తప్పు ఉందని చెప్పి మరింత రెచ్చగొట్టి దానికి పేరు పెట్టింది ఏంటంటే ఒక స్టాండ్, అక్కడ ఆవిడ రాంగ్ అనేది కానీ నేను స్టాండ్ తీసుకున్నానని చెప్పడం. పైగా ఇక్కడ తప్పు విషయంలో స్టాండ్ తీసుకుని ఇతడు ఎందుకు చెప్పాలి, ఇతడు ఇతను ఆడుకోవచ్చు కదా. ఇతను చెప్పింది ఎంత కాంట్రడిక్షన్ అయితే అర్థమవుతుంది కదా. ఫస్ట్ ప్రోమోలే గుర్తు తెచ్చుకుంటే అగ్ని పరీక్ష ప్రోమో నుంచి బటర్ పోయడానికి రాలా, మసాజ్ చేయడానికి రాలా, అసలు హౌస్లో ఫ్రెండ్షిప్ ఏంటంటే ఎందుకు అవ్వకూడదు అంటే ఆర్గానిక్గా అవుతుంది అది. బట్ అతడు ఆర్గానిక్గా కాదు, తను ఎవరి మీదైనా చెప్పాలనుకున్నా ఒక అతడు ఏంటంటే అవతల వాళ్ళ మీద ఏమైనా ఒపీనియన్స్ ఫామ్ అయితే అవన్నీ దించుకోవాలనుకున్నా, ఆవేశం చల్లార్చుకోవాలంటే నలుగురు మూగ చెవులు ఉండాలి. అంటే జస్ట్ లైక్ ఒక
రేడియో రేడియో టైప్ వినాలి. వన్ సైడ్ చెప్పేస్తుంటే అట్లా వింటూ పోవాలి తప్ప బోత్ సైడ్ కమ్యూనికేషన్ ఉండకూడదు. పొరపాటున అలా కాదులేండి హరీష్ గారు, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే వెంటనే తీసుకోలేడు. ప్రధానంగా నామినేషన్ల విషయాలు అస్సలు తీసుకోలేడు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి, సంజనాతో ఫ్లోరా ఉండడం వల్ల నచ్చట్లేదు. సంజనాతో ఫ్లోరా గొడవలయ్యింది, ఎలివేషన్ వచ్చింది. ఆవిడ కూడా నీకు స్క్రీన్ స్పేస్ ఇస్తా, కంటెంట్ ఇస్తా, లైఫ్ ఇస్తా, నేను ఎక్కడికో తీసుకెళ్తాను, నువ్వు మూల కూర్చుంటే ఏమొస్తుంది, నాతో ఉంటే నీకు రచ్చ వస్తుంది, కంటెంట్ వస్తుంది లెక్క చేయడంతో ఫ్లోరాకు కూడా అర్థమైంది. సరే మన ఇటు జీరో అంటున్నారు, బోరింగ్ అంటున్నారు, ఈవిడితో ఉంటే కాస్త హైప్ ఇస్తుంది, మీరు ఎలాగ అసలు అంత పాజిటివ్గా తీసుకుంటానో వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ సెట్ అయ్యింది ఆర్గానిక్గా అనుకోవచ్చు. ఫస్ట్లో లొల్లు అయ్యింది, తర్వాత ఏమో ఫ్రెండ్షిప్ వచ్చింది. బట్ ఆవిడతో ఉండడం వల్ల నేను మాట్లాడుకున్నట్టుగా మీరు ఆవిడ కాఫీ కప్పులు కడుగుతున్నారు, సరెండర్ అయిపోయిందా, అది ఓరవలేకపోతా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఆవిడ ఫ్లోరా మీతో ఎలా ఉంది అనేది చూసుకోవాలి తప్ప ఆవిడ వేరే వాళ్ళతో ఎలా ఉంటే మనకెందుకు, ఈయనకి ఎందుకు మెయిన్, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ రామురాధుడు కూడా అనేది అదే, అత్త మీద కోపం దుత్త మీద అంటే ఇక్కడ అత్త ఎవరంటే సంజన మీద కోపం, ఆవిడ చుట్టూ ఉన్నారు వీళ్ళ మీద అన్నట్టుగా మీ మీద మీరు అందరూ దుత్తలేగన మాదిరిగా. అట్లాగే తనుజ చెబుతున్నట్టుగా మీ బట్టే ఉంటుందండి, మీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వచ్చి అంతే మాటలు రావంటే అది మాత్రం వాస్తవం. ఎంతసేపు నేనైతే ఇలాగ వండుతా, నేనైతే అలా పెడతా, నేనైతే ఇలా స్టాండ్ తీసుకుంటా, నా కోసం స్టాండ్ తీసుకోవాలి. ఇతడు స్టాండ్ అనేది తీసుకునేది ఏదైనా ఉందంటే ఇతడికి ఎవరైతే పడట్లేదో నెగిటివ్ వైబ్ వస్తే వాళ్ళ మీద మాట్లాడడం స్టాండ్ అని అనుకుంటాడు. సో ఇది మరి హరీష్ గారు చెప్పింది రైటా రాంగా? ఆ రోజు ఫ్రెండ్షిప్ గురించి అన్నీ మాట్లాడి ఈరోజు ఏమో వెల్వేసర్ ఎందుకు అయ్యాడు? ఫ్రెండ్ మీలాంటి ఫ్రెండ్స్ అక్కర్లేదంటే ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే, అవునా ట్రస్ట్ బ్రేక్ చేశాను మన మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కడండి, మీకు ఏ విషయంలో నేను హర్ట్ చేశాను, ఎలా బ్రేక్ చేశానో, మీ ట్రస్ట్ ఎట్లా కోల్పోయాను, మన ఫ్రెండ్షిప్లో అంత ఇబ్బంది పడేలాగా మీ నేమ్ అది అడగాలి. అక్కర్లా ఇమ్మీడియట్గా అక్కర్లా, అవసరంలో నువ్వు వెళ్ళి ఆవిడతో ఫ్రెండ్షిప్ చేసుకున్నావు కదా, ఆవిడనే ఉండండి, మీ ఇద్దరే ఆడవండి, నాకు మీ ఫ్రెండ్షిప్ ఇమ్మీడియట్గా ఇలా చిటికేసి ఇలాగ మనుషుల మీద ఒపీనియన్లు మారిపోతాయి, క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. ఎక్కువ టైం కూడా అక్కర్లా, ఒక సీన్ అక్కర్లా, ఒక డైలాగ్ అక్కర్లా, చిట్టుగా ఇలాగంటే చాలు, ఒక లుక్ అటుకాసి ఒక సాఫ్ట్ కార్నర్తో చూస్తే చాలు, అంత వేగంగా మారిపోతుంటే ఫ్లిప్ అయిపోతూ ఉంటాడు. రెడీగా అనిపిస్తున్నారు కదా ఈ సీజన్ కంటెస్టెంట్స్. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, అలాగే మెసేజ్ కూడా పెట్టండి. ఇంత డిస్కషన్ జరిగే ఇంతమంది ఆర్గ్యుమెంట్స్, నా అభిప్రాయాలు ఎట్లా చెబుతున్నాడో దయచేసి మీ అభిప్రాయాలు కూడా ఒక్క మెసేజ్ పెట్టండి చాలు. అంటే ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు అని నేను కూడా మెసేజ్లన్నీ చదివి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్కరికి. ఓకే, థ్యాంక్ యూ.